అన్న ఇది బూరి. ఓకే, బూరి బ్రీడ్ సంబంధించిన గేదె. బ్రీడ్ 4 రోజు అయింది డెలివరీ 4 రోజులు అవుతుందని చెప్తున్నారు. పూటకి 6 లీటర్స్ పాలు ఉంది దీనిది. రైతు బాగా పడితే రాష్ట్రం బాగా పడుతుంది. ఒకసారి వచ్చి చూసుకొని తీసుకుపోవాలి. మేమైతే ఇక్కడ ఏముంది ఫ్యాక్ట్ చెప్పి ఇస్తాం. నమ్మకం మీద తీసుకుపోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే పాలు కూడా మేము దానికి బాధ్యత తీసుకుంటాం. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ షాద్నగర్ దగ్గర ఉన్న ఒకసారి అయితే పూర్తి అడ్రస్ కూడా అన్న అడుగుదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఒక్కసారి మన లొకేషన్, మన ఫామ్ పేరు ఒకసారి చెప్పరా? మన ఫామ్ పేరు ఆర్కే డైరీ ఫామ్. మన మోతిగన్పూర్లో ఉన్నదన్న. షాద్నగర్ టోల్ ప్లాజా రాయకల్ అంటారు. దాని గురించి అక్కడ నుంచి 3 కిలోమీటర్ లోపల వస్తే ఉడిపి హోటల్ నుంచి మన ఆర్కే డైరీ ఫామ్ ఉందన్న. ప్రజెంట్ ఎన్ని గేదెలు రెడీగా ఉన్నాయన్న సేల్ కి? ప్రజెంట్ మన దగ్గర 20 ఉన్నాయన్న. 20 గేదెలు ఉన్నాయి. ఓకే, సూడది కూడా ఉంది, పాడిది కూడా ఉన్నది. ఓకే, అవి ఎన్ని ఉన్నాయి? ఇవి ఎన్ని ఉన్నాయి అన్నదా? 12 సూడిది ఉంది, పాడిది 15, నియర్ అబౌట్ 15 ఉంది అన్న. 15 ఉన్నాయి పాడి. ఓకే, మొత్తం అందాది ఒక 30 దాకా 45-50 ఉన్నాయి. 45-50 బఫెలోస్ అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. లాస్ట్ టైం ఒక వీడియో పెడితే అప్పుడు సగం వెళ్ళిపోయింది. అప్పుడు కొత్త లాట్ వచ్చింది. ఓకే, దాంట్లో ఇన్ని ఉన్నాయి అన్న. ఓకే అన్న, దీని గురించి ఒకసారి చెప్పరా? ఫస్ట్ గేదె గురించి. ఇది మొత్తం సూడిది అన్న. సూడికి మీద ఉందా? అవునన్న. ఎన్ని నెలల సూడితో ఉందని అందదా? ఇది 6 months, 7 months, ఓకే, 8 months, డిఫరెంట్ ఉన్నాయి అన్న. ఓకే, మనకైతే 6 నెలల నుంచి సూడితో ఉన్న గేదెలు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు, క్వాలిటీ ప్రకారం అయితే రేట్లు ఉంటాయి. మనకి రేట్లు కూడా మనం మాట్లాడదాం. ఇదైతే మనకి ఎన్ని నెలల సూడితో? 7 నెలనా? ఇది 7 months అన్న. 7 months తో ఉంది. అవునన్న. ఓకే, 7 నెలల సూడితో ఉంది అన్న. డెలివరీ అయితే మనం పాలు ఎన్ని పెట్టుకోవచ్చు అన్న? డెలివరీ అయితే అన్న దీనికి ప్రతి పూటకి 6 లీటర్ వరకు 12 లీటర్లు పెట్టుకోవచ్చు అన్న. ఓకే అన్న, ఇది వచ్చేసి ఇది కూడా 7 months అన్న. 7 నెలలు సూడితో ఉంది. పాల కెపాసిటీ అన్న డెలివరీ 5 లీటర్స్ పూటకు ఉంటుంది అన్న. ఓకే, 10 లీటర్లు పెట్టుకోవచ్చు. అవునన్న. ఓకే, చూసుకోవచ్చు అన్న. పాలు ఇస్తుందా, బంద్ చేసిందా? ఇప్పుడు ప్రస్తుతం బంద్ ఉందన్న. బంద్ ఉందా? అవునన్న. ఓకే, పాలు అయితే బంద్ చేసిందని చెప్తున్నారు. మనకి పాలు ఇచ్చి సూడితో ఉన్న గేదెలు ఉన్నాయన్నా? రెడీ ఏమన్నా? రెడీ ఉన్నాయన్నా. ఓకే, చూసుకో, పాలు ఇచ్చే గేదెలు కూడా మీరు చూసుకోవచ్చు అన్న. దీని గురించి ఒకసారి 9 నెలల సూడితో ఉందని చెప్తున్నారు అన్న. ఇది మనకి డెలివరీ అయితే పాలు ఇది పూటకి 7 లీటర్ వస్తుంది. 7 లీటర్లు. ఓకే, పూటకు వచ్చేసి 7 లీటర్ల పాలు ఇచ్చే గేదె అని చెప్తున్నారు. మనకైతే 9 నెలల సూడితో ఉన్న గేదె. క్వాలిటీ చూసుకోండి, మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. రేట్ కూడా మనం మాట్లాడదాం ఎట్లా ఏంటి స్టార్టింగ్ ప్రైస్ అని అన్న. ఇది వచ్చేసి ఇది కూడా 7 నెలలు ఉన్నదన్న. ఓకే, 7 నెలల సూడితో ఉంది. ఇది కూడా పాలు బంద్ చేసిందన్న? పాలు బంద్ ఉందన్న. పాలు బంద్ ఉంది. ఓకే, పూటకి 7 లీటర్ ఇది కూడా ఇస్తుంది. ఇది కూడా మనకి 7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తారు. డెలివరీ అయినాక సైజ్ చూసుకోవచ్చు, మనకి క్వాలిటీ చూసుకోవచ్చు. అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఎక్కడైనా కూడా క్వాలిటీ చూసుకోండి. మెయిన్ అయితే ఆర్కే డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే మన షాద్నగర్ దగ్గర టోల్ గేట్ దగ్గర నుంచి మన రైట్ సైడ్లో వస్తే లోపల ఉంటుంది. ఇవన్నీ కూడా కనబడుతుంది కదా, మొత్తం కూడా ఆర్కే డైరీ ఫామ్. ఇది ఇంకొక గేదె తీసుకొస్తున్నా. దీని గురించి ఒకసారి చెప్పరా? పూటకి 6 లీటర్ ఇస్తుంది. రెడీ ఉంది పాలు. రెడీగా పూటకి 6 లీటర్లు. ఓకే, పూటకి వచ్చేసి 6 లీటర్ల పాలు అయితే రెడీగా ఉన్నాయి దీని దగ్గర. కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు. ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ అందాది? ఓకే, జునుపాలు. ఓకే, ఓకే, 4 రోజులు అయితే అయ్యింది ఇది డెలివరీ అయితే. మీరు చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. దూడలన్నీ సేఫ్గా ఉన్నాయినా? సేఫ్గా ఉన్నాయినా? దూడలు ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది డెలివరీ అయ్యి 4 days అవుతుందన్న. 4 days అయితే పూటకి 7 లీటర్స్ పాలు ఉందన్న. ఓకే, రైతులు ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చు కదా? రైతులు వచ్చి పాలు చెక్ చేసి పిండి చూసుకొని తీసుకుపోవచ్చు. పిండిన తర్వాత రేట్ మాట్లాడి తీసుకుపోవచ్చు. ఓకే అన్న, రేటు స్టార్టింగ్ ప్రైస్ ఎంత మన దగ్గర? సూడి అయితే పాడి అయితే 1,10,000 నుంచి స్టార్టింగ్ ఉన్నదన్న. ఓకే, మన దగ్గర 170, 180 వరకు కూడా ఉన్నాయి. ఎట్లా పాలు ఇస్తుంది, ఎట్లా దాని ఫిజిక్ బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటది, ప్యూర్ మొర్రా, దాని డిఫరెంట్ రేట్లు ఉంటాయన్న. ఓకే, గేదెని బట్టి మనకి ఉంటుంది అన్న. ఓకే, చూసుకోవచ్చు. గేదెని బట్టి రేట్లు ఉన్నాయండి. మనకైతే 1,10,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇక్కడైతే 2,80,000 వరకు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అన్ని కూడా క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు. ఈ గేదె గురించి కూడా మాట్లాడదాం. అన్ని కూడా మనకి 2వ ఈత 3వ ఈత గేదెలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది అన్న. ఈ గేదె గురించి ఒకసారి చెప్పరా? ఇది పాడిదా సూడిదా? దూద్ వాళ్ళే. ఓకే, మనకైతే పూటకి 8 లీటర్ ఉందన్న. పూటకి 8 లీటర్ల రెడీ ఉంది. ఓకే, 5 days అయింది ఇది డెలివరీ. 5 days అవుతుంది. పూటకి 8 లీటర్ల పాలు అయితే రెడీ ఉంది. చూసుకోవచ్చు. రైతులు చెక్ చేసుకోవాలండి ఇక్కడ అన్న. ఇక్కడ ఉండడానికి 2 రోజులు ఉండడానికి స్టే ఎంత ఉందా? ఎమర్జెన్సీలో అయితే ఉన్నదన్న ప్రస్తుతం. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది వచ్చేసేనా? दूध का है बच्चे दे 3 दिन हो गया बच्चे देखे. ओके, 3 రోజులు అవుతుంది డెలివరీ. अभी कितना दूध दिया? 10 प्लस है, रिटेंस है. ओके, एक्चुअल मिल्क कैपेसिटी 10. नहीं
ज्यादा 14-15 देता 15 देता अभी 10 లీటర్ अभी 10 लीटर ऑलरेडी तैयार ఓకే మనకైతే 15 లీటర్ వరకు ఇవ్వచ్చు ప్రజెంట్ అయితే 10 లీటర్ పాలు ఇస్తుందని కూడా చెప్తున్నారు. హైట్ టు సైజ్ చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే గేదెలు అయితే కొనుగోలు చేయొచ్చు. ఆర్కే డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే రేట్లు అయితే 110 నుంచి 180 వరకు కూడా గేదెల రేట్లు ఉన్నాయండి. కనబడుతుంది కదా మొత్తం కూడా టోటల్గా ఒక 40-45 ఉన్నాయా 45 ఓకే 45 బఫెలోస్ అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. మీకు కావాలంటే నేరుగా ఇక్కడ ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవచ్చా రైతులు? చేసుకోవచ్చు సార్, రైతులు అయితే ఇక్కడ చేసుకోవచ్చు. ఎందుకంటే సార్ ఎట్లా ఉన్నదంటే రైతు బాగా పడితే రాష్ట్రం బాగా పడుతుంది. ఒకసారి వచ్చి చూసుకొని తీసుకుపోవాలి. అంగడిలాగా లేదు 5 ఇస్తే 7 ఇస్తుంది చెప్పనీకి. కళ్ళతో చూసి చెలు మన తీసుకొని పాలు చూసి ఎంత వెయిట్ చేసి ఎంత ఇస్తుంది చూసుకొని తీసుకుపోవచ్చు సార్. అలా ఇప్పుడు మార్కెట్లో కొంటే బెటరా ఇలాంటి డైరీ ఫామ్లో కొనుగోలు చేసి బెటరా? సార్ అందరూ వేరే వాళ్ళు ఇష్టం సార్. మేమైతే ఇక్కడ ఏముంది ఫ్యాక్ట్ చెప్పి ఇస్తాం. ఓకే, నమ్మకం మీద తీసుకుపోవాలి. ఓకే, నమ్మకం మీద తీసుకొని పోవాలి. ఇక్కడైతే ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు, పాలు చెక్ చేసుకోవచ్చు సార్. ఇది మొత్తం 10 ఉన్నాయి. ఓకే, అది ఇక్కడే ప్రెగ్నెంట్ అయినది. మన దగ్గర ఒరిజినల్ ముర్రా బ్రీడ్ ఉంది మేల్, దాంతోనే క్రాసింగ్ చేసి ఇక్కడే ప్రెగ్నెంట్ అయినాయి. ఓకే, ఇక్కడ కనబడుతుంది ఇంకోటి బూరి బ్రీడ్ సంబంధించిన గేదె అవుతుంది. దీని గురించి ఒకసారి చెప్పండి అన్న. ఇది బూరి. ఓకే, బూరి బ్రీడ్ సంబంధించిన గేదె. బ్రీడ్ 4 రోజు అయింది డెలివరీ 4 రోజులు అవుతుందని చెప్తున్నారు. పూటకి 6 లీటర్స్ పాలు ఉంది దీనిది. ఓకే, దూడ సేఫ్ ఉందా? దూడ సేఫ్ ఉంది సార్. పూటకి ఇప్పుడు 4 లీటర్ పాలు ఉన్నాయి. పూటకు వచ్చేసి 4 లీటర్ పాలు సార్. ఇప్పుడు మనకి ఎంతవరకు వచ్చిన యాక్చువల్ మిల్క్ కెపాసిటీ? దీనికి ఇంకా పెరుగుతుంది సార్. పెరుగుతుంది ఇంకా? అవును సార్. ఓకే, ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, అన్ని క్వాలిటీలు చూసుకోవచ్చు. బోలో ఇంకొకటి కూడా మొత్తం మన దగ్గర సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ ఉంది. ఫస్ట్ లాక్టేషన్ ఒక్కటి కూడా లేదు. 2, 3 ఈత గేదెలే ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడైతే సెకండ్ లాక్టేషన్. ఓకే, 2వ ఈతలో ఉంది. दूध का कैपेसिटी अभी 12 लीटर रेडी. एक्चुअल मिल्क कैपेसिटी 14 लीटर 15 लीटर देता है. ఓకే, అభి तो 4 दिन बच्चे देखे. అచ్చా ఓకే, మనకైతే 4 రోజులు అవుతుందని చెప్తున్నారు. మనకి 14-15 లీటర్ వరకు కూడా పాలు ఇస్తుందని చెప్తున్నారు. హైట్ సైజ్ చూసుకోవచ్చు. మనకైతే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా. రేట్ అయితే సార్ రేట్ అయితే 110 నుంచి స్టార్ట్. అవును సార్, 110 నుంచి ఎంత సార్? 1,10,000 నుంచి 1,40,000, 50, 60, 70 వరకు కూడా ఉన్నాయి సార్ మన దగ్గర. ఓకే, గేదెని బట్టి మనకైతే రేట్ అనేది బట్టి రేట్ ఉంటుంది సార్. గేదెని బట్టి, పాలని బట్టి, గీదెని బట్టి, సైజ్ని బట్టి రేట్ ఉంటుంది. ఓకే, చూసుకోవచ్చు. ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోండి. ఇక్కడ మొత్తం కూడా 45 అయితే సూడి పాడి 2 కూడా అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయి. ఆర్కే డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే షాద్ నగర్ అండి. మనం చూసుకోండి, ఇక్కడ కనబడుతున్నాయి గేదెలన్నీ కూడా రెడీగా ఉన్నాయండి. మీకు ఎవరికైనా రైతులు కావాలంటే నేరుగా రావచ్చు. అన్న ఎప్పుడు వచ్చినాయండి ఈ లోడ్? వచ్చేసి మనకి నిన్న వచ్చింది సార్. నిన్న వచ్చింది లోడ్. ఓకే, మొత్తం మనకి హర్యానా, పంజాబ్ ఎక్కడి నుంచి వస్తాయినా? ఎక్కువ హర్యానా నుంచి సార్. హర్యానా నుంచి ఎక్కువగా వస్తుంటాయి. ఓకే, ఇవన్నీ కూడా టోటల్గా ఈ లోడ్లు వస్తుంటాయి మనకి. సేల్ అయిపోతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఒక 10-15 డేస్ లో ఒక లోడ్ కంపల్సరీ వస్తూనే ఉంటుంది. ఓకే, రైతులు చాలా మంది వస్తున్నారన్నా మన దగ్గర? చాలా మంది రైతులే వచ్చి తీసుకుపోతున్నారు. రైతులు వచ్చి బాగా తీసుకుపోతున్నారు. ఓకే, చూసుకోవచ్చు. మన క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. అలా రేట్ అయితే అటు ఇటు మాట్లాడుకోవచ్చు. రేట్ నెగోషియబుల్ ఉందన్న. మన దగ్గర ఇక్కడ రైతులు వస్తున్నారు, చిత్తూరు, గుంటూరు, అక్కడ నుంచి అంత దూరం నుంచి కూడా వచ్చి తీసుకుపోతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, దెగ్లూరు, నాందేడ్ దగ్గర దెగ్లూరు, అక్కడ నుంచి అంత దూరం నుంచి కూడా వచ్చి తీసుకుపోతున్నారు. ఓకే, రైతులు అయితే ఇక్కడికి వచ్చి అయితే కొనుగోలు చేస్తున్నారు, కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటే ఎక్కడికైనా వస్తారు కదా. క్వాలిటీ ఇస్తే, నమ్మకం మీద ఇస్తే ఎంత దూరం నుంచి కూడా వచ్చి తీసుకుపోతారు సార్. మనది ఏముంది ఇక్కడ, నమ్మకం మీద వచ్చి తీసుకుపోతున్నారు. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే పాలు కూడా మేము దానికి బాధ్యత తీసుకుంటాం. ఓకే అన్న, ఒక్కసారి రైతులకి మరొకసారి అడ్రస్, కాంటాక్ట్ నెంబర్. షాద్ నగర్ టోల్ ప్లాజా నుంచి కొంచెం ముందుకు వస్తే ఉడిపి హోటల్ ఉంటుంది సార్. ఉడిపి హోటల్ నుంచి 3 కిలోమీటర్స్ లోపల మోతీగన్పూర్ ఉంటుంది. మోతీగన్పూర్లో ఆర్కే డైరీ ఫామ్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర. ఓకే, కాంటాక్ట్ నెంబర్ అయినా 9989210809. ఓకే, एक ही नंबर है. ఓకేనా? ఓకేనా, థ్యాంక్ యూ అన్న. 7 महीने का सूरी है. 7 నెలల సుడితో ఉంది. ఓకే, अभी दूध बंद हो गया? हाँ, ओके. कितना दूध? वो डिलीवरी होने के बाद कितना दूध दिया? 7 लीटर दूध है. ఓకే, 7 లీటర్ పాలు ఇస్తుందని చెప్పి 7 నెలల సుడితో ఉందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. 6 लीटर देने वाला है. 8 हाँ. महीने का सूरी है. ओके, अच्छा क्वालिटी का है. हाँ ये पानी मुर्रा है. हाँ, 7 लीटर देने वाला है. अभी 7 लीटर रेडी है. अभी बंद है इसका. हाँ, ओके. ये सूरी है. कितना महीने का गाभन है अभी? 9 महीने का गाभन. ओके, 8 महीने का सूरी है. 8 महीने का. ओके, 7 देता है बच्चे देने के बाद. ఓకే. ये वाला ये भी క్రాస్ है ना, బుల్. ఓకే, ఈ బుల్తోనే క్రాస్ చేపిస్తామని చెప్తున్నారండి మన గేదెలకైతే, సూడి గేదెలకైతే. ముర్రా అది. ఏ वाला? ये भी 9 महीना का है. 9 महीने का. ओके, सूडी है. टाइम है. 7 लीटर देने वाला है. ఓకే, డెలివరీ होने के बाद 7 లీటర్. ఓకే, డెలివరీ అయితే మనకి 7 లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా పాలిచ్చే గేదెలు. ఇవన్నీ టోటల్గా ఒక 45 బఫెలోస్ అవైలబుల్. 45 గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి సేల్కి. పాలు అయితేంది, సూడి అయితేంది, మొత్తం కూడా చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ అండి. 110 నుంచి మనకి 170, 160, 150 అట్లా ఉన్నాయండి. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రేట్ ఉంటుంది, మనం మాట్లాడుకోవాలి.
ఇక్కడ చూస్తున్నట్లయితే మీకైతే మొత్తం కూడా గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి సేల్కి. 12 లీటర్ రెడీ. 6 लीटर टाइम का है 6 लीटर टाइम. 4 दिन बच्चे देके हो गया. ओके. ये 7 लीटर दे रहा है टाइम का. हो गया 15 दिन बच्चे देके. ओके. ये 6 लीटर दे रहा है टाइम का. 12 लीटर ऑलरेडी तैयार है. 15 दिन बच्चे देके होगा. ओके. ये भी 13 लीटर रेडी है. 6 लीटर देता तो 15 दिन हुआ बच्चे देके. ओके. ये भी दूध देना है. हो गया 10 दिन बच्चे देके. ओके. 11 लीटर ऑलरेडी तैयार है. 11 लीटर రెడీ. ఓకే. ये भी इसको हो गया 20 दिन बच्चे देके. 12 लीटर रेडी है. 13 दिन बच्चे देके हो गया. ఓకే. చూసుకోవచ్చు అన్ని కూడా మనకి 7 నెలలు 6 నెలలు 8 నెలలు 9 నెలల చూడుతూ ఉన్న గేదెలు కూడా ఉన్నాయి. అట్లాగే పాలిచ్చే గేదెలు కూడా ఉన్నాయి. వారం రోజులు 4 రోజులు 5 రోజులు డెలివరీ అయిన గేదెలు కూడా ఆర్కే డైరీ ఫామ్లో ఉన్నాయండి. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి డైరీ ఫామ్లో కనబడుతున్న గేదెలు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.